వామ్మో గీ బట్టెబాజిగాడు చూసినారుల్లా మోకం కనబడకుండా మంకీ క్యాపు చేతులకు గ్లౌజులు పెట్టుకొని ఎంత ధైర్యంగా గుల్లేసొచ్చిండో. ఇక అమ్మవారి మీదున్న వెండి కిరీటం, వెండి తొడుగులు, పుస్తెలు ఇట్లా అన్ని నగలను ముల్లె కట్టుకొని ఆడికెంచి పరారైండు. హైదరాబాదు షామీర్పేటలున్న రేణుక ఎల్లమ్మ గుల్లె జరిగింది ఇది. చలికాలం అని పబ్లిక్ అందరూ రాత్రిపూట జల్దీనే షెద్దర్లు కప్పుకొని పడుకుంటుంటే ఈ దొంగగాళ్ళేమో మాకు చలిగిలి ఏం లేదు, కాలం ఏదైనా డ్యూటీ ఎక్కుడే అన్నట్టే అమ్మవారి గుల్లె దొంగతనానికి స్కెచ్ చేసిండ్రు. ఎవలకు అనుమానం రాకుండా ముందుగాల్నే గుడి చుట్టూ తిరిగి రౌండ్లేసుకున్నారు. ఇక మెల్లగా తెచ్చుకున్న అతార్లతోని తాళాలు వలగొట్టి గుల్లున్న నగలను మొత్తం మాయం చేసిండ్రు. ఇక ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యింది. గుల్లె మొత్తం 5 లక్షల మీదున్న నగలను దొంగోళ్లు పట్టుకపోయిండ్రని ఆడున్నోళ్లు కంప్లైంట్ చేసే వరకు దొంగ బట్టే బాజిగాళ్లను పట్టుకునే పనుల పడ్డారట పోలీసోళ్లు. ఒకప్పుడు ఊళ్ళే దొంగలు పడతారని జనాలందరూ సొమ్ములు తీసుకుపోయి గుళ్ళల్లో దాసుకునేటోళ్ళట, ఆడైతే భద్రంగా ఉంటాయని. కానీ ఇప్పుడు గుళ్ళను కూడా ఇడిచిపెట్టకుండా డ్యూటీ చేస్తున్నారు కదా బద్మాష్ గాళ్ళు.